సొంత మనుషులే సైఫ్ అలీఖాన్ పై దాడికి ప్లాన్ చేశారని పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగి వారం గడిచింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగ్లాదేశీయుడిగా నిందితుడిని గుర్తించారు. ఓ చొరబాటుదారుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీకి ఎందుకు వెళ్లాడనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడిలో గాయపడిన తర్వాత సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే కేసు విచారణ కొనసాగుతుంది. రోజుకో విషయం బయటకు వస్తోంది. అసలు నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎందుకు వెళ్లాడనే విషయంపై స్పష్టత రాలేదు. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీ కోసం నిందితుడు వెళ్లాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిందితుడిని బంగ్లాదేశ్ దేశస్థుడిగా గుర్తించారు. భారత్ లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీకి ఎందుకు వెళ్లాడనే దానికి ఎలాంటి సమాధానం దొరకలేదు. పట్టుబట్టి సైఫ్ ఇంటినే నిందితుడు ఎందుకు ఎంచుకున్నాడనేది అతి పెద్ద ప్రశ్న. ముంబైలో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ధనవంతులు ఉన్నారు. నిందితుడు మహమ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకునే అవకాశం తక్కువ. దొంగతనానికి వెళ్లే వ్యక్తి కత్తి తీసుకుని ఎందుకు వెళ్లాడనేది మిస్టరీగా మారింది. నిందితుడు మహమ్మద్ షరీఫుల్ తనతో కత్తిని తీసుకెళ్లాడంటే పూర్తి ప్లాన్ తోనే మర్డర్ కు ప్లాన్ చేశాడా, లేదంటే బెదిరించడం కోసం కత్తి తీసుకెళ్లారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. సైఫ్ అలీఖాన్ దాడి ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. సొంత మనుషులే సైఫ్ అలీఖాన్ పై దాడికి ప్లాన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవం ఏమిటనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. దుండగుడు బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి చొరబడ్డానికి కారణాలను తెలుసుకోవాలి. సైఫ్ అలీఖాన్ ను అంతమొందించాలనే ఉద్దేశంతో బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తితో ఎవరైనా ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దొంగతనం కోసం నిందితుడు వెళ్తే ఇంతకు ముందు ఏమైనా చోరీ కేసుల్లో పట్టుబడి ఉండాలి. మొదటిసారి చోరీకి పాల్పడే వ్యక్తి ధైర్యంగా ఓ విఐపి ఇంటికి వెళ్లడం సర్వసాధారణంగా జరగదు. మహమ్మద్ షరీఫుల్ తన మొదటి దొంగతనానికి సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీఖాన్ పై దాడి చేయడానికి ఉపయోగించిన కత్తి 3వ భాగాన్ని పోలీసులు కనుక్కున్నారు. బాంద్రాలోని నటుడు సైఫ్ నివాసానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సదస్సులో నుంచి కత్తి 3వ ముక్కను స్వాధీనం చేసుకున్నారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స సమయంలో సైఫ్ శరీరం నుండి 2.5 అంగుళాల పరిమాణంలో ఒక కత్తి ముక్కను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ను పోలీసులు బుధవారం సరస్సు వద్దకు తీసుకువెళ్లి సుమారు గంటన్నర పాటు సంఘటన స్థలంలోనే వివరించారు. ఆ తర్వాత కత్తి 3వ భాగాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసు విచారణలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుండటంతో అసలు సైఫ్ అలీఖాన్ పై ప్లాన్ తోనే దాడి చేశారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.